అండర్-19 వన్డే ప్రపంచ కప్ ను రికార్డు స్థాయిలో ఆరోసారి సొంతం చేసుకుంది యువ భారత్. ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్లో 100 పరుగులతో గ్రాండ్ విక్టరీ సాధించింది. టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో 50 ఓవర్లలో 411 రన్స్ చేసింది భారత్. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకే ఆల్అౌట్ అయింది. 175 రన్స్ తో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సూర్యవంశీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. అండర్-19 వరల్డ్ కప్ లో కుర్రాళ్లు కుమ్మేశారు. ఏకంగా 6సారి అండర్-19 ప్రపంచ కప్ లో జయకేతనం ఎగురవేశారు. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో 100 పరుగుల తేడాతో చిత్తు చేశారు. ఇంగ్లాండ్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది యువ భారత్. దీంతో చరిత్రాత్మకమైన మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది యంగ్ ఇండియా. ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. సెమీఫైనల్ సెంచరీ హీరో ఆరోన్ జార్జ్ కేవలం 9 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో కెప్టెన్ ఆయుష్ మాత్రతో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ క్రమంలో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన వైభవ్ 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత దూకుడు మరింత పెంచాడు. పట్టపగలే ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు 15 సిక్సర్లతో 175 రన్స్ చేసి క్యాచ్అవుట్ గా పెవిలియన్ చేరాడు. భారత బ్యాటర్లలో కెప్టెన్ ఆయుష్ మాత్రే 53, అభిగ్యాన్ కుందు 40, కనిష్క చౌహాన్ 37, వేదాంత్ త్రివేది 32 రన్స్ తో రాణించారు. ఓపెనర్ సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్ కు మిగతా ప్లేయర్లు తోడవడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 411 పరుగులతో భారీ స్కోర్ చేసింది భారత్. ఇంగ్లాండ్ బౌలర్స్ లో జేమ్స్ మింటో 3 వికెట్లు పడగొట్టగా సెబాస్టియన్ మోర్గాస్, అలెక్స్ గ్రీస్ తలో 2 వికెట్లు సాధించారు. భారీ లక్ష్యం ఛేదించడంలో ఇంగ్లాండ్ యంగ్ టీం తడబడింది. 40.2 ఓవర్లలో 311 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్స్ లో కాలెబ్ ఫాల్కనర్ ఒంటరి పోరాటం చేశాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్న ఫాల్కనర్ మాత్రం ధాటిగా ఆడాడు. 67 బంతుల్లో 115 రన్స్ చేసి చివరి వికెట్ గా వెనుతిరిగాడు. ఫాల్కనర్ తో పాటు డాకిన్స్ 66, బేస్ మేయర్స్ 45, థామస్ 31, జేమ్స్ మింటో 28 రన్స్ చేశారు. భారత బౌలర్స్ లో అంబరీష్ 3 వికెట్లు తీయగా కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ తలో 2 వికెట్లు సాధించారు. పటేల్, ఆయుష్ చెరో వికెట్ తీశారు. ఫైనల్లో భారీ సెంచరీతో చెలరేగిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అండర్-19 ప్రపంచ కప్ లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. ప్రపంచ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. ప్రపంచ కప్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా 15 సిక్స్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఫైనల్ మ్యాచ్ లో 175 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు సూర్యవంశీ. టీమిండియా గతంలో 2000, 2008, 2012, 2018, 2022లో అండర్-19 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. మరోవైపు ప్రపంచ కప్ సాధించిన యువ జట్టును అభినందించారు ప్రధాని మోదీ. భారత క్రికెట్ ప్రతిభ మెరిసిందని ప్రశంసించారు. టోనీ ఆసాంతం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారని మెచ్చుకున్నారు. ఈ విజయం చాలా మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఎక్స్ లో ట్వీట్ చేశారు మోదీ.